పట్టు పట్టరాదు పట్టి ఇడవరాదు అన్నట్టు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంద్రలోకంలో కూడా కొట్లాడుతా అన్నట్టు చేస్తున్నాడు గీ అన్న. ఎట్లెట్లా ఇయ్యారు నాకు ఇల్లు? నాకేమైనా భూములు ఉన్నాయా, జాగలు ఉన్నాయా, కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఎందుకు ఇయ్యారు ఇందిరమ్మ ఇండ్లు అని రోడ్డుకు అడ్డంగా కట్టెలేసి కూస్తున్నాడు. అటు నుంచి ఇటు నుంచి వచ్చే బస్సులు కార్లు బందులు ఆపిండు. గంట సేపు ఎవ్వలని గదలనియలేదు. ఒకే ఒక్కడు గింత పెద్ద లొల్లి చేసిండంటే చిన్న ముచ్చట కాదు కదా. ఇల్లు కోసం ఇతగాడు పట్టిన పట్టు తెలిసినాక ఏకంగా పోలీసులే జీప్ వేసుకొని వచ్చిండ్రు. నడి రోడ్డు మీద కూర్చొని పోలీసులకే ఎట్లా సమాధానం చెప్తున్నాడు ఇన్నుండ్రి. మందు పోసుకొని తాత నాకు ఊళ్ళో రాయకేంతో ఎక్కడే లేవు అంతే ముట్ట ఓబడి పాటి నాకు అవసరం నేను ముట్టు పట్టాడు బువ్వా సరే ఇప్పుడు ఏమైంది నీ ప్రాబ్లం ఏం చెప్పు. నా ప్రాబ్లం ఇగో మీ ముంగట్నే మందు పోసుకొని చేస్తా. ఈ ఊర్లో రాజకీయంతోని నాకు అక్కర్లేదు, ఎవ్వని పార్టీతోని నాకు అవసరం లేదు, నేను మున్సిపాలిటీని అని చెప్తుంటే నీ ప్రాబ్లం ఏంది చెప్పు అని పోలీసులు అడిగినరు. నాకు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలే అని పట్టుబట్టిండు. ఇస్తారా సస్తా అంటే చూస్తారా అన్నట్టు పోలీసులనే గట్టిగా అడుగుతున్నాడు. ఇక గిట్లుండాలి ఇందిరమ్మ ఇల్లు కావాలనుకున్నోళ్ళు. అసలైన బీదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇండ్లు వంచుకుంటే ఈ సొంటోళ్ళు ఏమైపోవాలి? సర్కారేమో మా అంత గొప్ప ప్రభుత్వం ఇంకోటి లేదన్నట్టు చెప్తున్నది. ఊర్ల పొంటేమో గిట్లున్నది. కాంగ్రెస్ సర్కార్ బీద సాధలను చూసినట్టు ఇంకే పార్టీ చూడదు కావచ్చు. ఎంత గొప్ప పాలన ఏం కథ అని మురిచిపోతున్నారట జనాలు. ఏందో ఏమో పన్రి ఈ గోసలు ఇంకెన్ని చూడాలనో.